ఎవరిది నేరం, ఎందుకు జరిగెను ఘోరం? ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి? ఎవరిది నేరం, ఎందుకు జరిగెను ఘోరం? ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి? విలాసమైన జీవనమంటూ చెట్లను పుట్లను నరికేస్తావు, అభివృద్ధంటూ హంగులు చూపి చెరువుల మాయం చేసేస్తావు. ఘోరం నేరం జరిగిన పిదప సంతాపాలే చూపిస్తావు. ఘోరం నేరం జరిగిన చోట సంతాపాలే చూపిస్తావు. ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం? ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి? నదులను నడిచే దారులు చేసి నయాగారమే చూపిస్తావు. కొండలు సైతం పిండిని చేస్తూ భూకంపాలే సృష్టిస్తావు. పంచభూతాల ఉగ్ర జ్వాలకు పైవాడే కారణమంటావు. పంచభూతాల ఉగ్ర జ్వాలకు పైవాడే కారణమంటావు. ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం? ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి? విషపూరితమైన వ్యర్థాలతో సముద్రాలనే నింపేస్తావు. జీవన పోరాటం అంటూ పశుపక్షులనే చంపేస్తావు. ఎక్కడ ఘోరం జరిగిన గాని నేను మాత్రం భద్రం అంటావు. ఎక్కడ ఘోరం జరిగిన గాని నేను మాత్రం భద్రం అంటావు. ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం? ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి? ప్రపంచాన్నే జయించానని విర్రవీగుతున్న ఓ మనిషి ప్రకృతిని మోసాన్ని పసిగట్టింది. పంచభూతాలు ఉగ్ర రూపాన్ని దాల్చి నిన్ను హెచ్చరిస్తున్నాయి. నీ వలన, నీ చుట్టూ ఉన్న వారి వలన ఈ ప్రకృతికి జరుగుతున్న నష్టాన్ని పసిగట్టు. ఆపద కొని తెస్తున్న వారి పని పట్టు. లేకుంటే పంచభూతాలు ఉగ్రజ్వాలలో మానవ మనుగడ అంధకారం అవుతుందని చాటి చెప్పు. లే, నేను సైతం అంటూ మానవ మనుగడకై. తెలుసుకో తెలుసుకో, నిన్ను నీవే మార్చుకో. కదలిపో, సాగిపో, మంచోడిలా మారిపో. నీతోటి ప్రాణులన్నీ సమానమే అనుకుంటూ ప్రకృతిని దైవంలా భావించే పౌరుడిలా నిలిచిపో. మేలుకో, చూసుకో, ఈ నేల మన అమ్మ కొలుచుకో. తలుచుకో, ప్రకృతిని వేడుకో. పంచభూతాల పైన ప్రమాణమే చేసుకుంటూ కన్న తల్లి భూమాతకు నష్టమేమి చేయనంటూ వేడుకో.
నీవే మార్చుకో.